ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అట్లాగే న్యాయవర్గాల్లో చంద్రబాబు నాయుడు యొక్క స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు ఒక సరికొత్త మలుపు తిరుగుతోందని చెప్పుకోవచ్చు. గతంలో జరిగినటువంటి కొన్ని కీలక పరిణామాల్ని మనం గనక గమనిస్తే ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అనేక రకాల ఆరోపణలు, కేసులు నమోదు కావడము ఇవన్నీ కూడా సంచలనం సృష్టించింది. ఇసుక విక్రయాలు, మద్యం పాలసీ, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారం ఇట్లా రకరకాల ఆరోపణలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ అప్పటి జగన్ ప్రభుత్వం టార్గెట్ చేసిన కేసులు పెట్టిందంటుంది టీడీపీ. వీటి మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించి కోర్టులో ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేసినటువంటి వ్యవహారం నడిచింది. అయితే ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ మార్పులతో ప్రభుత్వం మారడంతో చంద్రబాబు అధికారంలోకి రావడం, ఆ వెంటనే దర్యాప్తు సంస్థల యొక్క తీరులో మార్పులు రావడం ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారుతూ వచ్చాయి. సిఐడి విభాగం ప్రభుత్వ పరిధిలోనే ఉండడంతో గతంలో నమోదైనటువంటి కేసులన్నింటినీ మిస్టేక్ ఆఫ్ ఫామ్స్ అంటూ 1 by 1 క్లోజ్ చేసుకుంటూ వచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ మేరకు విజయవాడలో వరుసగా క్లోజర్ రిపోర్ట్స్ అన్నీ కూడా దాఖలు చేస్తూ ఆ కేసులను ముగించేటువంటి ప్రక్రియని వేగవంతం చేసినట్టుగా తెలుస్తుంది. కేసుల యొక్క క్లోజర్ రిపోర్ట్ కాపీల కోసం కోర్టులో పోరాటం నడుస్తోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన పాత మార్గదర్శకాల ప్రకారం దిగువ కోర్టులైనా హైకోర్టులైనా పారదర్శకతని కాపాడడం కోసం తమ ఉత్తర్వులన్నింటినీ కూడా అధికారిక వెబ్సైట్లో కంపల్సరీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడు యొక్క కేసులకు సంబంధించినటువంటి క్లోజర్ రిపోర్టు విషయంలో ఈ ప్రక్రియ సరిగ్గా జరగలేదు అనేటువంటి విమర్శ చాలా స్పష్టంగా ఉంది. చాలామంది ఆ క్లోజింగ్ రిపోర్ట్ యొక్క కాపీలు తమకు ఇవ్వాలని కోరినప్పటికీ గతంలో ఉన్నటువంటి న్యాయమూర్తి వాటి ఇవ్వడానికి నిరాకరించిన పరిస్థితి ఉంది. సిఐడి ప్రభుత్వం కింద పనిచేస్తోంది కాబట్టి ఈ కేసుల యొక్క విచారణ సక్రమంగా జరగదు అని, వీటన్నిటినీ సిబిఐకి అప్పచెప్పాలని కోరుతూ హైకోర్టులో ఒక సంచలన పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ఇంకా విచారణ దిశలో ఉండగానే ఏసీబీ కోర్టులో కేసుల్ని క్లోజ్ చేయొద్దు అంటూ దాఖలైన మరొక అభ్యర్థన కూడా అప్పట్లో తిరస్కరణకు గురైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటీవల విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి మారిన తర్వాత ఈ వ్యవహారంలో ఒక పెద్ద మార్పు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడు కేసులో సిఐడి దాఖలు చేసినటువంటి క్లోజింగ్ రిపోర్టు కాపీలు తమకి కావాలి అని, హైకోర్టు ముందు వాస్తవాలను ఉంచడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని, అవసరమని తాజాగా ఒక పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ కోర్టు అంగీకరించింది. ప్రస్తుతం న్యాయమూర్తి ఈ పిటిషన్ని అనుమతించి థర్డ్ పార్టీకి ఆ క్లోజింగ్ రిపోర్టు కాపీల్ని అందించడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం అనేది ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశంగా మారింది. ఈ డాక్యుమెంట్లు అధికారికంగా కనుక బయటకు వస్తే అసలు ఏ ప్రాతిపదికన కేసులు మూసేశారు, సిఐడి పేర్కొన్నటువంటి మిస్టేక్ ఆఫ్ ఫామ్స్ వెనుకున్నటువంటి అసలు కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా అందరికీ స్పష్టంగా తెలిసే పరిస్థితి కనిపిస్తోంది. ఈ కీలకమైనటువంటి పత్రాలని హైకోర్టు ముందు ఉంచినప్పుడు న్యాయస్థానం ఈ కేసుల యొక్క క్లోజింగ్ విధానం మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా వేచి చూడాలి.